సో ఐటీ కంపెనీస్ ఏ కోర్స్ నేర్చుకున్న వాళ్ళ కోసం వెతుకుతున్నాయో తెలుసా మీకు అసలుకి? ఈ రోజు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఏంటి అంటే రీసెంట్ డేస్లో చాలా వరకు మనకి ఏంటి అంటే ఐటీ సంబంధించి ఐటీ కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆగిపోయింది, క్యాంపస్ రిక్రూట్మెంట్ స్లో డౌన్ అయింది. సో ఇది చాలా అన్ఫార్చునేట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు ఐటీ కంపెనీస్ అయితే క్యాంపస్కి వెళ్తూ ఉన్నాయి. అయితే ఐటీ కంపెనీస్కి క్యాంపస్కి వెళ్ళే విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఎలాగో వెళ్తారు, వాళ్ళు జాబులు తెచ్చుకుంటారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐటీ కంపెనీస్ క్యాంపస్కి వెళ్తున్నాయి, కానీ ఎవరిని రిక్రూట్ చేసుకోవడానికి వెళ్తున్నాయి మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలండి? మనం ఎవరిని రిక్రూట్ చేసుకోవడం మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ అసలు వాళ్ళు ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు అక్వైర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇంకో హైలైట్ విషయం ఏంటి అంటే ఈ అక్వైర్ చేసుకున్న వాళ్ళని కూడా ఎక్కువ శాలరీతో, నార్మల్ రేంజ్ 4 lakhs 5 lakhs కంటే 9 lakhs 10 lakhs ఈ రేంజ్లో అంటే శాలరీ రేంజ్ అనేది మినిమం ఇస్తాము అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఐటీ కంపెనీస్ క్యాంపస్లకు వెళ్తున్నాయి. అండ్ ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ కోర్స్ నేర్చుకుంటే అసలు వాళ్ళకి ఏ స్కిల్స్ చూస్తున్నారో మనం తెలుసుకుంటే ఓపెన్ మార్కెట్లో కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్? అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇది మళ్ళీ మనం 2025 బాగుంటుంది అని చెప్పడానికి ఇది ఒక అడిషనల్ ప్రూఫ్. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇంతకు ముందులాగా ఎంట్రీ లెవెల్ ఇంజనీర్లు ముందు ఒకరిని తీసుకొని రిక్రూట్మెంట్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి రైట్. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీస్ ఇంకా ఎక్స్చెంజర్ కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి. సో మా సిస్టర్ కూడా ఇట్లా అంటే డైరెక్ట్గా ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ తనకు నాలెడ్జ్ ఉంది, జావా నేర్చుకుంది, కానీ క్యాంపస్లో తీసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంది. షీ ఈజ్ ఇన్ కోల్కతా రైట్ నౌ. అక్కడికి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తుంటాను. అయితే ఇక్కడ ఏంటి అంటే ముందే ఎలా ఉండేదంటే ముందు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళని వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్లాన్ చేయడం జరిగేది. అయితే ఇప్పుడు ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగు, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఇలాంటి స్కిల్స్ ఎక్వైర్ చేసుకున్నారో వాళ్ళ కోసం వెతుకుతున్నాయి. రీసెంట్ డేస్లో చూసుకుంటే 40,000 ఫ్రెషర్స్ని TCS తీసుకోవాలనుకుంటుంది. ఇన్ఫోసిస్ ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ ద్వారా దాదాపు 15,000 నుంచి 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేషన్ తీసుకోవాలనుకుంటుంది. అండ్ తర్వాత విప్రో 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత అంటే కమింగ్ డేస్లో 10 నుంచి 12,000 మంది ఫ్రెషర్స్ని తిరిగి తీసుకోవాలి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా అని చెప్పనింది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనము హై డిమాండ్ ఉన్న క్లౌడ్ కానీ, డేటా కానీ, AI కానీ, డేటా సైన్స్ కానీ వీటి మీద ఫోకస్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వాళ్ళు హైలైట్ చేశారు, విచ్ ఈజ్ అబౌట్ కట్ ఆఫ్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇంకా కఠినతరం, ఇంకా టఫ్ చేయబోతున్నారు. అంటే ఎంత కాంపిటీషన్లో ఎంత ఫిల్టర్ చేసి వాళ్ళకి ఎవరిని తీసుకోవాలో వాళ్ళకి చాలా క్లారిటీ అనేది వాళ్ళకు ఉంది ఇప్పుడు. అండ్ మనకి ఎవరిని ఏం నేర్చుకుంటే మనకు త్వరగా జాబ్ వస్తుంది, మనం ఎంత బెటర్గా ఉంటే మన పోర్ట్ఫోలియో ఎంత బిల్డ్ చేసుకుంటే అంత త్వరగా మనకి జాబ్ వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు యూట్యూబ్లో ఇప్పుడు వీడియో చూస్తున్నప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉన్నా లేకపోయినా లింక్డ్ఇన్లో మాత్రం జీవితానికి సంబంధించింది లింక్డ్ఇన్లో అకౌంట్ అనేది మెయింటైన్ చేయండి. మీరు చేసే ప్రతి పనిని స్నాప్ పెడతారు కదా, నేను టిఫిన్ తింటున్నా, నేను బయటకు వెళ్తున్నా, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, లేకపోతే నేను KFCకి వెళ్ళాను, లేకపోతే నేను మెక్డానల్డ్స్కి వెళ్ళాను, లేకపోతే నేను ఇంకొక CCDకి వెళ్ళాను, లేకపోతే నేను బయటకు అటు తిరుగుతూ ఉన్నాను, వాడికి వెళ్ళాను, వీడికి వెళ్ళాను అని చెప్పి స్నాప్లు పెడతారు కదా. మంచి విషయమే, అందరూ తెలుసుకోవడంలో అది మంచి విషయం, చెడ్డ విషయం అది మీ ఇష్టం. కానీ దాని బ్యాడ్ థింగ్ ఏం కాదు. మీ ఫ్రెండ్స్కి ఏదో మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నా నేను చేస్తున్నాను అని దగ్గర వాళ్ళకి అది వేరే విషయం. మంచి విషయం అని నేను చెప్పలేను, అది ఎవరిష్టం వాళ్ళది. ఇంకోటి అదే సేమ్ టైం అదే పనిని అదిగో నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా, అదిగో నేను ఇది చదువుతున్నా, అదిగో నేను ఈ జర్నల్ రాశాను, అదిగో లేకపోతే నేను వర్క్ చేశాను, అదిగో నేను ప్రోగ్రామ్ రాస్తే ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వచ్చింది, నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా ఉంది, నా కాలేజీలో ఇలా జరిగింది. ఇలా ప్రొఫెషనల్కి సంబంధించిన, కెరియర్కి సంబంధించిన లింక్డ్ఇన్లో మీరు యాక్టివ్గా ఉండడం అస్సలు మర్చిపోద్దు. దిస్ ఈజ్ వెరీ కైండ్ రిక్వెస్ట్. లేకపోతే ఇంకొకటి, మీ జీవితం కెరియర్ మంచిగా ఉండాలి అంటే మీరు యాక్టివ్గా లింక్డ్ఇన్లో ఉండండి. మీ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మారుతుంది. ట్రస్ట్ మీ ఆలోచన విధానం మారుతుంది. అసలు ప్రపంచం ఎంత ముందుకు పోతుంది, ఎలా ఉంది, అసలు ఒక్కొక్క కంపెనీ CEOs ఎలా ఉన్నారు, డైరెక్టర్స్ ఎలా ఉన్నారు, HR మేనేజర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగుంది, ఆల్మోస్ట్ చాలా ఆసక్తికరమైన విషయాలు లింక్డ్ఇన్లో ఉంటాయి. సో ప్లీజ్ ట్రై టు బీ యాక్టివ్ ఇన్ లింక్డ్ఇన్ అదర్ దాన్ సోషల్ మీడియా. దానికంటే కూడా దీంట్లో యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ పోర్ట్ఫోలియో మీకు బిల్డ్ అయిందంటే
ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్స్ యూ, చాలా హెల్ప్ అవుతుంది. ఏదైతే మార్క్ మై వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్ డేస్లో డేటా సైన్స్ జాబ్ వచ్చిన వాళ్ళు మనం ఇంటర్వ్యూ చేసాము. అండ్ అంతకుముందు చూసుకుంటే లింక్డ్ఇన్ ఏదైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మేనేజర్ లెవెల్ కానీ లేకపోతే మేనేజర్ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళు, టీమ్ లీడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, మల్టిపుల్ వాటి మీద మనము వీడియోస్ చేస్తున్నాము, ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాము. నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మనకు ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాం. అందరితో మాట్లాడిన తర్వాత నాకు చాలా ఈ లింక్డ్ఇన్ యొక్క ఆవశ్యకత ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం నాకు అర్థమైంది. ఓకే, మీరు కూడా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.